सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। కేనోపనిషత్తు మొదటి అధ్యాయం 3 మంత్రాలు పూర్తి చేసుకున్నాం. ఇవాళ 4వ మంత్రంలోకి ప్రవేశిద్దాం. అన్యదేవ తద్విదితాద్ అథో అవిదితాదధి ఇతి సుశ్రుమ పూర్వేషాం యేనస్తద్వ్యాచచక్షిరే. ఇంతకుముందు ఈ ఆత్మ అనేది ఇంద్రియ అగోచరము, అప్రమేయము. నా చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః అని చెప్పాడు గురువుగారు. కళ్ళతో చూద్దామంటే అది దృశ్యానికి అందుబాటులో ఉండదు. చెవులతో విందాము అంటే అది శబ్దానికి అందుబాటులో ఉండదు. మాటలతో వర్ణిద్దామంటే మాటలకి అందుబాటులో ఉండదు. మనస్సుతోటి ఓ భావన చేద్దామంటే భావనకి లొంగేది కాదు. కాబట్టి ఇది అప్రమేయము. అప్రమేయం కాబట్టి దీన్ని ఎవరు తెలుసుకోలేరు. నేను కూడా దీన్ని నీకు చెప్పలేను. నేనే కాదు, ఏ గురువు కూడా నీకు చెప్పలేడు అని చెప్పాడు గురువు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఈ శిష్యుడికి నిరుత్సాహం వచ్చింది. ఇంత కష్టపడి ఇక్కడ కూర్చున్నాను, ఇదేదో చెప్తాడని ఆత్మ గురించి అని అనుకుంటే ఈయన నేను చెప్పలేను సరికదా ఎవరు చెప్పలేరు అని ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ చేసేసాడు. ఇప్పుడు లేద్దాం అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ అంటాడంటే కూర్చో, దీన్ని నాకు నా గురువు గారు తెలియజేశారు. దీనికి ఒక సంప్రదాయము అనేటటువంటి ఒక పద్ధతి ఉంది. అది గురువు శిష్యుడికి, మళ్ళీ ఆ శిష్యుడు తన శిష్యులకి, అట్లాగా ఇది సంప్రదాయబద్ధంగా సంప్రదీయతే అనేన ఇది సంప్రదాయ అంటే చక్కగా అందించబడుతుంది. రిలే రేస్లో ఎట్లాగైతే మనకి ఆ కర్రని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుచ్చుకుని అది పరుగులు పెడుతూ ఉంటారో ఆ మాదిరిగా ఈ శాస్త్రం ఆ నారాయణుడి దగ్గర నుంచి మన దాకా వచ్చింది, వ్యాపించింది, మన దాకా అందింది అన్నట్టుగా మనం చెప్పుకున్నాం. అదే మాటలు ఇక్కడ ఈ మంత్రంలో వస్తున్నాయి. ఇతి సుశ్రుమ పూర్వేషాం అంటున్నాడు. ఇతి సుశ్రుమ ఇలా విన్నాం. ఎవరి నుంచి విన్నాం? పూర్వేషాం అంటే మా పూర్వీకులు, అంటే మా ఆచార్యులు, మా గురువర్యులు. వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళకి వాళ్ళ పూర్వీకులు పూర్వేషాం, వాళ్ళు మళ్ళీ పూర్వేషాం అన్నారు. సో అట్లాగా ఎవరు అడిగినా కూడా మాకు మా గురువులు చెప్పారు. అట్లాగా అది గురు పరంపరగా, కర్ణ పరంపరగా ఈ శాస్త్రం మన దాకా వచ్చింది. అంటే ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సంప్రదాయబద్ధంగా నేర్చుకోవాల్సింది మాత్రమే కానీ ఇది పుస్తకాలు చదవడం వల్ల తెలిసేది కాదు. సొంతంగా అంటే నేను ఎవరిని, ఏ గురువుని ఆశ్రయించకుండా నాకు మట్టుకు నేను ధ్యానంలో దీన్ని తెలుసుకుంటాను, లేదా పుస్తకాలు చదివి తెలుసుకుంటాను. లేక కొంతమంది అంటారు నాకు ఈ దేహం లేని గురువులు నాకు వచ్చి చెప్పేస్తున్నారు. ఇవన్నీ నడవు, ఇవన్నీ ఒట్టి మాటలు. ఒకవేళ ఎవరైనా అట్లా చెప్తున్నారంటే అది శాస్త్రం చెప్పేటటువంటి వాక్యం కాదు. శాస్త్రం చెప్పేది ఏంటంటే ఒక సజీవమైనటువంటి గురువుని ఆశ్రయించి, మళ్ళీ గురువు అంటే నాకు కలలో కనిపించాడు గురువు, నాకు ఎక్కడో చెప్తున్నాడు గురువు, ఈ విధంగా అంటే అది శాస్త్రం చెప్పేటటువంటి విషయం కాదు. కాబట్టి ఇది సుశ్రుమ పూర్వేషాం అంటే మా పూర్వీకుల నుంచి, మా ఆచార్యుల నుంచి, మా గురువర్యుల నుంచి మేము నేర్చుకున్నాము.
ఏనస్తద్వ్యాచచక్షిరే, దీన్ని మాకు తెలియజేశారు, మాకు అందజేశారు. ఈ సంప్రదాయాన్ని మా గురువర్యులు మాకు అందజేశారు. ఆ తర్వాత ఏమిటి అందజేశారట? అది అన్యత్ ఏవ విదితాత్ అవిదితాదది. అన్యత్ ఏవ విదితాత్ అవిదితాదది. ఇది $1 బిలియన్ సెంటెన్స్. చాలా చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. ఈ ఆత్మ తెలిసిన వాటిలో లేదు. తెలిసిన వాటిలో అంటే కంటితో చూసే వాటిలో లేదు, చెవితో వినే వాటిలో లేదు, మనస్సుతో మనం ఆలోచించే వాటిలో లేదు. మనకి ఈ దృగ్గోచరమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా కూడా అది లేదు. ఇంద్రియగోచరమైనటువంటి ప్రపంచంలో లేదు. ఇంద్రియ గోచరము కాదు అని. అన్యత్యేవ విదితాత్ అవిదితాదది అంటే తెలిసిన వాటిలోనూ లేదు, తెలియని వాటిలోనూ లేదు. తెలిసిన వాటిలోనూ లేదు, తెలియని వాటిలోనూ లేదంటే ఏమిటి? మనం తెలియని పళ్ళ గురించి ఒక లిస్టు తయారు చేయండి అని అనుకోండి. అంటే మనం ఇదిగో ఈ పళ్ళు, లేదా మీరు తినని పళ్ళ గురించి మీరు ఒక లిస్టు తయారు చేయండి. తినని పళ్ళ గురించి మీరు లిస్ట్ తయారు చేయండి అంటే ఏదో యాప్రికాట్ తినలేదు, ఏదో డ్రాగన్ ఫ్రూట్ తినలేదు, ఇట్లాగేవో లిస్టు తయారు చేస్తాం. ఆ లిస్టు తయారు చేసిన వాటిలో ఫ్రూట్ ఉంటుంది తప్పితే మరొకటి ఉండదు. అందులో ఏది రాసినా కూడా మీరు ఫ్రూట్ని రాస్తారు తప్పితే ఏ పువ్వు గురించో రాయరు. అంతే కదా? ఇదే మాదిరిగా తెలిసిన వాటిలోనూ తెలియని వాటిలోనూ అంటే తెలియని వాటిలో అంటే ఇక ముందు తెలియబడేది, ఇప్పుడు తెలియకపోవచ్చు, ముందు తెలియదు. అటువంటి ఏదైనా ఈ ఆత్మ ఆ లిస్టులో ఏమైనా ఉంటుందంటే రెండిట్లోనూ ఉండదు. ఇప్పుడు తెలియదు, ఇక ముందు కూడా తెలియబడదు. ఆత్మ ఇప్పుడు తెలియదు. ఎందుకు తెలియదు? ఇంద్రియాలు దాన్ని పట్టుకోలేవు. ఎత్తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం అని చెప్పి ముండకోపనిషత్తు సుస్పష్టంగా చెప్పేసింది. ఇది మనస్సుతో అందదు, దీన్ని పట్టుకుందాం అంటే గ్రాహ్యం కాదు. కాబట్టి ఇది ఇంద్రియ అగోచరము, అప్రమేయము అని చెప్పింది. అంటే తెలిసిన వస్తువుల్లోనూ తెలియని వస్తువుల్లోనూ రెండే వస్తువులు ఉంటాయి. ఏదైనా ఒక వస్తువు తెలుస్తుంది లేదా తెలియదు. ప్రపంచంలో ఏది ఉన్నా కూడా దాని గురించి మీకు అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోవచ్చు. రెండే లిస్టులు. ప్రపంచంలో ఉండేటటువంటి వస్తు జాతాన్ని రెండుగా మనం విభజన చేయొచ్చు: తెలిసిన వస్తువు, తెలియని వస్తువు. ఈ తెలిసిన వస్తువు, తెలియని వస్తువు రెండు ఆబ్జెక్ట్సే, రెండు ప్రమేయ వస్తువులే. తెలియని వస్తువులు అంటే ఇక ముందు తెలియచ్చు, లేదా నాకు తెలియకపోవచ్చు, ఇంకొకరికి తెలియచ్చు. కాబట్టి తెలిసిన వస్తువు, తెలియని వస్తువు రెండు కూడా ఆబ్జెక్టే. ఇది తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదంటే ఇది ఆబ్జెక్ట్ కాదు, ఇది ప్రమేయ వస్తువు కాదు, ఇది ప్రమాత, సబ్జెక్ట్. ఇది ఎప్పటికీ సబ్జెక్టే. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్ అనే పదం అన్నమాట. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. మనం కుడివేలతో వస్తువులన్నిటిని ముట్టుకున్నాం అనుకోండి, కానీ ఆ వేలుతోనే ఆ వేల్ని ముట్టుకోవడం చాలా కష్టం. ఆ వేలుతో అన్ని వస్తువుల్ని ముట్టుకుంటున్నాం, కానీ ఆ వేలుతోటి ఆ వేలుని ముట్టుకోవడం కష్టం. ఎందుకంటే అది ప్రమాత. అది స్పర్శతోటి తెలుసుకుంటోంది అన్ని వస్తువుల్ని, కానీ ఆ వేలు స్పర్శించలేదు, ఎందుకంటే అది సబ్జెక్ట్ కాబట్టి. ఆ విధంగా ఆత్మ ఎప్పటికీ అది ప్రమాతే కానీ ప్రమేయము కాదు. ఎప్పటికీ ప్రమాతే, ప్రమేయము కాదు. అంటే ఎట్లాగేది? మైక్రోస్కోప్కి ఒక సైడ్ చూసేవాడు ఉంటాడు, రెండో వైపు ఆ చూసేటటువంటి ఆ బ్యాక్టీరియానో స్లైడో ఏదో ఉంటుంది. ప్రమేయం అంటారు.
చూసేవాడు ప్రమాత, చూసేది ప్రమేయము, మైక్రోస్కోపు ప్రమాణము. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రమాత ఎప్పటికీ ఆ ప్రమేయం సైడ్ ఉండదు. ప్రమేయం సైడ్ వెళ్తే అవుతుంది, చూసేవాడు ఎవడో ఉండడు. కాబట్టి ఈ ప్రమాతని ప్రమేయం కేటగిరీలోకి మనం పెట్టలేము అని చెప్పడమే అన్యత్ ఏవ విదితాత్ అవిదితాతది. అన్యత్ ఏవ విదితాత్ అవిదితాదది. ఇది తెలిసిన లిస్టులోనూ లేదు, తెలియని లిస్టులోనూ లేదు అంటున్నాడు. అంటే తెలియని లిస్టులోనూ లేదనేసరికి ఓకే, ఇది ఎక్స్పీరియన్స్ కాదంటున్నారు కదా, ఇది బయట చూసే వస్తువు కాదు, వినే వస్తువు కాదు, స్పర్శించే వస్తువు కాదు, నేను ధ్యానంలో దీన్ని పట్టుకుంటాను అని మళ్ళీ ఒక తప్పుడు అవగాహన వచ్చేస్తుంది. ఆ తప్పుడు అవగాహనతో ఏం చేస్తాడు, ధ్యానంలో కూర్చుని దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది కూడా మనకి అనుభవంలోకి రాదు. నిర్వికల్పక సమాధిలో దీన్ని పట్టుకుంటాను. నిర్వికల్పక సమాధిలో బ్రహ్మానుభవం జరగదు. బ్రహ్మానుభవం మీకు కావాలి అంటే ప్రతి అనుభవం బ్రహ్మానుభవమే. నిర్వికల్పక సమాధిలోనే కూర్చొని అవసరం లేదు. ఎందుకంటే ప్రతి అనుభవం వెనకాల ఆత్మ యొక్క ఆ ప్రతిబింబం ఉంది. ఆత్మ రిఫ్లెక్షనే మనకి కనిపించేటటువంటి ప్రతి అనుభవము. కాబట్టి మనకి ఆత్మానుభవం అక్కడ ప్రత్యేకంగా ఒక వస్తుతః ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుందామంటే అది సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఆత్మ నువ్వే. ఆ ధ్యానం చేసేటటువంటి వ్యక్తే మెడిటేటరే ఆత్మ. మెడిటేటరే ఆత్మ కాబట్టి అది మళ్ళీ ప్రత్యేకంగా ఒక ప్రమేయ వస్తువుగా అవ్వదు. అంటే దీని నుంచి మనం 2 విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఆత్మని అనుభవం పొందలేము, అనుభవంలోకి తెచ్చుకోలేము. ఎందుచేత? నేనే ఆత్మని కాబట్టి. ఆత్మ నేనే. ఆత్మ శ్రోత్రస్య శ్రోత్రం. మనకి మహావాక్యం ఇచ్చాడు. అన్ని ఇందులో ఉండేటటువంటి మంత్రాలని మహావాక్యాలు. మహావాక్యాలు అంటే జీవ ఈశ్వర ఐక్యం చెప్పేటటువంటి వాక్యాలు అన్నమాట. శ్రోత్రస్య శ్రోత్రం అంటే చెవి యొక్క చెవి అని చెప్పాడు. నేను ఆత్మనంటే ఎవరు? శరీరాన్ని కాను, ఇంద్రియాలను కాను, మనస్సును కాను. అయితే వాటిని వ్యాపించి, ఇంద్రియాలను వ్యాపించి, ఇంద్రియాలకి ఆ ఇంద్రియాలు చేసేటటువంటి శక్తిని సమకూర్చే ఒక తత్వమే చైతన్య తత్వము. అట్లాగే శరీరం జడవస్తువు. ఈ జడవస్తువుకి చేతనవంతం చేయడానికి ఈ ఆత్మ యొక్క సన్నిధి మనకి తోడ్పడుతుంది. మనస్సు జడవస్తువు. మనస్సు జడవస్తుంది కాబట్టి మనస్సంతా వ్యాపించి ఆ మనస్సుని ఆలోచించేటట్టు, ప్రణాళిక వేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఇది ఆత్మ స్వతంత్రమైనది. మనం కన్ను దృష్ట్యా తీసుకున్నాం. ఏదో ఒక కన్ను కానీ, చెవి కానీ, మనస్సు కానీ ఏదో ఒకటి తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక కన్నుని తీసుకున్నాం అనుకోండి. ఆత్మ కంటికన్నా స్వతంత్రంగా ఉంది. కన్ను మీద ఆధారపడలేదు, కంటికన్నా స్వతంత్రంగా ఉంది. కన్ను కన్నా భిన్నంగా ఉంది. కన్ను వేరు, ఆత్మ వేరు. కన్ను వేరు, ఆత్మ వేరు. కన్నంతా వ్యాపించి కన్నుకు ఆ కన్ను అనేటటువంటి శక్తి ఎలా వచ్చిందో ఆ శక్తి దీనివల్లే వచ్చింది, ఆత్మ వల్లే వచ్చింది. అంటే కన్నుకు చూపుడు శక్తి, చూసేటటువంటి శక్తి ఆత్మ వల్ల సమకూరింది. ఇది మనం ఆత్మ గురించి తెలుసుకున్నటువంటి విషయం. ఇంతకుముందు శ్రోత్రస్య శ్రోత్రం, చక్షుష ఇట్లా మనం చెప్పినప్పుడు దాంట్లో ఉండేటటువంటి లక్షణం ఇదనమాట.
అంటే మనం ఒక హాల్లోకి వెళ్ళి పలానా వ్యక్తి ఉన్నాడా అని అడిగితే ఏం చేస్తాం? మనం పోయి హాల్లో అంతా పరికించి ఉన్నాడో లేదో తెలుసుకుంటాం. అదే హాల్లో నువ్వు ఉన్నావా అని అడిగామనుకోండి, నువ్వు ఉన్నావా అంటే ఒకసారి అడిగి చెప్తానంటాడా? లేదా నా భార్యని కనుక్కొని చెప్తానని కానీ ఇటువంటి సమాధానాలు ఉన్నాను అని చెప్తాడు, లేకపోతే లేదు అని చెప్తాడు. ఎందువల్ల? నేను ఉన్నాను అనేటటువంటి విషయం నాకు వేరే ప్రూఫ్ అక్కర్లేదు, నాకు అది స్వతహాగా తెలుస్తోంది. అహమస్మి అనేటటువంటి విషయానికి మనకి వేరే ఆధారం అవసరం లేదు. అది స్వయం ప్రకాశము. ఇది అప్రమేయమే, దొరకట్లేదు, ప్రమేయ వస్తువు కాదు, కానీ ఇది ఉంది అనేటటువంటి విషయం తెలుస్తోంది, తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ఇది ఉండడం వల్లే ఇక్కడ ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. అట్లాగే నేనున్నాను, నేను అనేటటువంటి ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం మనకి అది సెల్ఫ్ ఎవిడెంట్ సెల్ఫ్ అంటారు, స్వయం ప్రకాశము, అప్రమేయ స్వప్రకాశ. లలితా సహస్రనామంలో వస్తుంది. అమ్మవారిని అనేక నామాలతో మనం కొలుచుకుంటాం, ఆవిడ ఆకారాన్ని కొలుస్తాం, ఆవిడ యొక్క విభూతులను కొలుస్తాం, ఇవన్నీ ఈ నామాలన్నీ వస్తాయి. ఆ నామాలన్నిటి మధ్యన అప్రమేయ అని వస్తుంది. అప్రమేయ అంటే ఆవిడ ఇగో నువ్వు పైన చెప్పినటువంటి ఈ నామాలతో ఏవైతే కొలిచావో అవన్నీ అవి కేవలం అది వ్యవహారానికి పనికొస్తుంది, కానీ నిజమైనటువంటి స్వరూపము కాదు. అప్రమేయ, అవన్నీ ప్రమేయాలు, ప్రమేయ వస్తువులతో నువ్వు కొలుస్తున్నావు, అది సరైనటువంటి విషయం కాదు. మరి ఏమిటి అంటే అప్రమేయ. అప్రమేయం అంటే మరి ఎలా తెలుస్తుందండి? ఆవిడంటే స్వప్రకాశ, స్వయం ప్రకాశం అనేది ఆవిడ, ఆ అమ్మవారి యొక్క ప్రకాశం వల్లే, అమ్మవారంటే ఆత్మ, ఆ ఆత్మ యొక్క ప్రకాశం వల్లే ఇదంతా, ఇక్కడ జగత్తంతా కూడా జగత్తంతా కూడా వాటి వాటి విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి. వెస్టర్న్ ఫిలాసఫర్ ఒక అతను ఏం చెప్తాడంటే, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. నేను ఆలోచించగలుగుతున్నాను కాబట్టి నేనున్నాను అని నాకు తెలుస్తుంది అంటాడు. కానీ మన వేదాంతం ఏం చెప్తుందంటే, ఐ యామ్ దేర్ ఫోర్ ఐ థింక్ అంటుంది. నేనున్నాను కాబట్టి ఆలోచిస్తున్నాను. నా ఉనికి, నాలో ఉండేటటువంటి ఆత్మ ఆ యొక్క రిఫ్లెక్షన్ కానీ లేనట్టయితే నాకు ఈ ఆలోచించేటటువంటి శక్తి లేదు. కాబట్టి నేనున్నాను, మొట్టమొదట నేనున్నాను కాబట్టి నేను ఆలోచిస్తున్నాను. ఇది మనం చెప్పేటటువంటి విషయం. ఇప్పుడు గురువుగారు మనకి ఆత్మ గురించి 2 విషయాలు సుస్పష్టం చేస్తున్నారు. ఆ 2 విషయాలేంటి? ఒకటి లక్షణము, రెండోది ప్రమాణము. 2 స్టేజెస్లో. లక్షణం అనేది ఒక స్టేజి, ప్రమాణం అనేది మరొక స్టేజ్. అది మొన్న క్లాస్లో చెప్పుకున్నాం మనం. ఆ తోటలోకి వెళ్ళి గులాబీ పువ్వు పట్టరండి అంటే గులాబీ పువ్వు కోసుకురండి అని చెప్పామనుకోండి, ఆ వెళ్ళే వ్యక్తికి గులాబీ అంటే ఏంటో తెలియాలి, గులాబీ లక్షణం ఎలా ఉంటుందో తెలియాలి, దాన్ని లక్షణం అంటారు. గులాబీ రేఖలు ఎలా ఉంటాయి, ఏ రంగుల్లో ఉంటాయి, ఈ విధమైనటువంటి జ్ఞానం ఉండాలి. గులాబీకి ఇతరమైనటువంటి పువ్వులకి, చామంతులకి తేడా తెలియాలి. ఈ విధమైనటువంటి లక్షణం తెలిసినట్టయితే అతను గులాబీని గుర్తించగలుగుతాడు. గులాబీని గుర్తించడం సరే, ఆ గుర్తించడానికి అతనికి ఒక ప్రమాణం కావాలి. ఆ ప్రమాణం ఏంటి? కన్ను. ఆ కన్ను ఉంటేనే గులాబీని చూసి దాన్ని తెంపగలడు. కాబట్టి లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లక్షణం, ప్రమాణం ఈ 2 వస్తువు గురించిన అవగాహనకి, వస్తువును తెలుసుకోవాలి అంటే, వస్తువును సిద్ధించుకోవాలి అంటే లక్షణం కావాలి, ప్రమాణం కావాలి. ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. అయితే ఇక్కడ గురువుగారు మనకు లక్షణం ఏం చెప్పారు? లక్షణం ఏం చెప్పారంటే, లక్షణం 3 విధాలుగా చెప్పారు. ఒకటి
మనం చెవి పరంగా చెప్పాలనుకోండి, ఆత్మకి ఆత్మ వేరు, చెవి వేరు. శ్రోత్రస్య శ్రోత్రం, చెవికి చెవి, చెవి యొక్క చెవే ఆత్మ అని చెప్పారు ఆయన. అంటే ఏంటి? ఆత్మ వేరు, చెవి యొక్క చెవి అంటే చెవి కాదు అది. చెవి యొక్క చెవి అంటే చెవి వేరు, ఇది వేరు. చెవే అదైతే చెవి అని చెప్పచ్చు, చెవి యొక్క చెవి అని అక్కర్లేదు కదా. కాబట్టి చెవి వేరు, ఆత్మ వేరు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, చెవికి ఆ చెవి అనిపించుకునేటటువంటి ఆ శక్తిని ఆత్మ ఇచ్చింది అని. ఆ శక్తికి చెవికి ఒరిజినల్గా లేదు. చెవి జడ వస్తువు కాబట్టి అది స్వతహాగా తనంతట తానుగా వినేటటువంటి శక్తి లేదు. కాబట్టి ఈ వినికిడి శక్తి ఆత్మ యొక్క సన్నిధానం వల్ల, ఆత్మ యొక్క సన్నిధి మాత్రం చేత ఏర్పడుతుంది. ఇది లక్షణం. ఇక్కడ అంటే మరి ఆత్మకి ఎవరిచ్చారండి ఈ శక్తి అంటే, ఆత్మకి మళ్ళీ ఇంకోరు ఎవరైనా ఇస్తే మళ్ళీ దానికి ఎవరిచ్చారు, అట్లా మనం తర్కించుకుంటూ పోతే దానికి ఎండ్ ఉండదు. కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశము, ఆత్మకి తనంతట తానుగానే ఈ శక్తి అంతా ఉంది. ఆత్మ స్వయం ప్రకాశము, దాన్ని ఇంకొకళ్ళు ప్రకాశించేటటువంటి ప్రసక్తే లేదు. అది స్వప్రకాశము, ఇతరులని ప్రకాశింపచేసేటటువంటి శక్తి దానికి ఉంది. అలా కాకుండా దాన్ని ఇంకోళ్ళు ఎవరో మళ్ళీ ప్రకాశింపజేస్తున్నారు అంటే అనవస్థా దోషము, ఇన్ఫైనైట్ రిగ్రెషన్ అంటారు దీన్ని. ఆ ఇన్ఫైనైట్ రిగ్రెషన్ అంటే అలా పోతూ అన్ఎండింగ్గా వెళ్ళిపోతాం అనమాట. దానికి ఇంక అంతు పొంతు ఉండదు. కాబట్టి అనవస్థా దోషము లేదు. అనవస్థా దోషం లేదంటే ఏంటి? ఆత్మ తనంతడు తానుగా ప్రకాశిస్తుంది. ఇది లక్షణం గురించి చెప్పారు గురువుగారు. ఇప్పుడు ప్రమాణం ఏం చెప్తున్నారు? ప్రమాణం అంటే ఇందాక గులాబీలు ఎగ్జాంపుల్కి కన్ను ప్రమాణం అని చెప్పుకున్నాం. అయితే ఇది ఆత్మ ప్రమాణానికి అందదు అంటోంది. ఇంద్రియ అగోచరం, మనకి ప్రమాణాలు ఏమున్నాయి? కన్ను, ముక్కు, చెవి, జ్ఞానేంద్రియాలన్నీ ప్రమాణాలు. ఒక విషయాన్ని తెలుసుకోవడానికి, ఒక ఇన్ఫర్మేషను మనం రాబట్టడానికి మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలు పంచ ప్రపంచాలని మన ముందు పరిచిపెడతాయి. ఈ జ్ఞానేంద్రియాలు ఇవి ప్రమాణాలుగా తీసుకుని వీటిని, ఈ ఆత్మను తెలుసుకుందామంటే ఈ ప్రమాణాలు మనకి పనికిరావు. ఆత్మ అప్రమాణము. అప్రమాణం అంటే ఆత్మ ప్రమాణానికి లొంగదు, ప్రమాణానికి దొరకదు. అప్రమేయం అంటే అదే. ఒకవేళ అందింది అనుకోండి, అది ప్రమేయ వస్తువు అయిపోతుంది, అంటే ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఎందుకు ఆత్మ అప్రమేయమైంది? ఆ చూసేటటువంటి వ్యక్తే ఆత్మ, ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపమే ఆత్మ. కాబట్టి అది సర్వ ప్రమాణ అగోచరము. మనకి లలితా సహస్రనామంలో అప్రమేయ స్వప్రకాశ అన్నట్టు అనమాట. ఆత్మను తెలుసుకోవాలంటే ఒకటే ప్రమాణం ఉంది, అది శాస్త్రము. ఆ శాస్త్రం ద్వారా మనం ఈ ఆత్మని మనం తెలుసుకోగలుగుతాం. ఆ శాస్త్రం ఒక పిక్యూలియర్ మెథడ్ వాడుతుంది. అది మహావాక్యాలను అందిస్తుంది. మహావాక్యాలను అందించి నువ్వే ఈ ఆత్మవి అని తెలియజెప్తుంది. అది శాస్త్రం కూడా మనంతట మనం చదివితే మళ్ళీ అది ప్రమాదం. ఎందుకంటే అది మనం అనేక ధారణలతో కూర్చుంటాం. ఆ ధారణలతో కూర్చుని ఆ ధారణల దృష్ట్యా ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం కాబట్టి అది అందవలసినటువంటి ప్రయోజనం మనకి అందించదు. కాబట్టి ఒక గురువు ద్వారా ఈ శాస్త్రాన్ని స్వీకరించినట్టయితే, ఎలాగైతే మనం ఒక దర్పణం ముందు నుంచుంటే మన యొక్క ఈ ముఖం కనిపిస్తుందో, ఆ విధంగా శాస్త్రాన్ని గురువు ద్వారా ఈ సంప్రదాయబద్ధంగా మనం నేర్చుకున్నట్టయితే మనకి ఆత్మ దొరుకుతుంది, ఆత్మ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రమాణము, లక్షణం చెప్పారు. లక్షణం ఏంటి? లక్షణము ఇది శరీరం కాదు, మనస్సు కాదు, తర్వాత ఇంద్రియాలు కాదు.
కానీ వీటంతటినీ వ్యాపించి ఉంటుంది, వ్యాపించి వాటి వాటి పనులు నిర్వర్తించేటట్టు చేస్తుంది. ఇది లక్షణం. ప్రమాణం ఏంటి? ప్రమాణము శాస్త్రము. గురుముఖత శాస్త్రాన్ని నేర్చుకున్నట్టయితే నీకు ఆత్మ తెలుస్తుంది. కాబట్టి లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అంటే లక్షణం ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆ గురువుని అర్థించి ఆ శాస్త్రాన్ని అందుకోవాల్సిన రీతిలో అందుకున్నట్టయితే మీకు ఆత్మ గురించి తెలుస్తుంది. అన్యదేవ విదితాత్ అవిదితాదధి. ఆత్మను తెలుసుకోలేం, ఎందుకంటే ఆత్మని నేనే అని స్వీకరించాలి. ఆత్మ నేనే అని ఎప్పుడైతే తెలిసిందో దాని గురించి అది ఒక స్థూల వస్తువులా తెలుసుకోవాలి అనేటటువంటి వెంపర్లాట ఆగిపోతుంది. నేను శరీరాన్ని కాదు, నేను ఇంద్రియాలని కాదు, నేను మనస్సుని కాదు, వీటిని సాక్షిగా చూసేటటువంటి సాక్షి చైతన్యాన్ని అనేటటువంటి విషయం మనకి తెలియాలి. మనకి గురువుగారు 5 వేదాంత గుళికలు చెప్తూ ఉంటారు. 5 క్యాప్సూల్స్ ఆఫ్ వేదాంత అని చెప్తారు. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. మొదటిదేంటి? నేను శరీరము, ఇంద్రియము, మనస్సును కాను. నేను శరీరము, ఇంద్రియాలు, మనస్సును కాదు. నేను సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని. 2 శాంతి, ఆనందము, భద్రత నా నుంచే వస్తున్నాయి, అంటే ఇవి బయట లేవు. 3 కేవలం నా ఉనికి వల్లే నా భౌతిక శరీరానికి ఉనికి ఏర్పడి అది ఈ జగత్తులో వ్యవహారం నడుపుతోంది. నా ఉనికి వల్ల అంటే ఆత్మ యొక్క చలువ వల్ల, ఆత్మ యొక్క సన్నిధి వల్ల ఈ శరీరం తన యొక్క మనుగడని సాగిస్తోంది, చైతన్యవంతమై దాని యొక్క మనుగడని సాగిస్తోంది. ఈ జగత్తులో ఏది జరిగినా కూడా అది నన్ను చెలింపచేయలేదు. ఎందువల్ల చెలింపజేయలేదు? ఆత్మ. నా యొక్క నిజస్వరూపము ఆత్మ. ఆత్మకి ఈ జగత్తుతో ఎటువంటి సంబంధము లేదు, ఈ జగత్తుకి అతీతంగా ఉంటుంది. ఎలాగైతే ఈ శరీరానికి అతీతంగా ఉండి అంతా వ్యాపించి ఉందో అదే మాదిరిగా ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉంది ఆత్మ. కానీ జగత్తు కాదు, జగత్తు కన్నా భిన్నముగా ఉన్నది. కాబట్టి ఈ ఆత్మకి ఇక్కడ ఉండేటటువంటి జగత్తుకు సంబంధించేటటువంటి ఆటుపోట్లేవి ఆత్మకి లేవు. కాబట్టి జగత్తులో ఏది జరిగినా కూడా అది నన్ను చెలింపజేయలేదు. నా అసలు స్వరూపాన్ని మర్చిపోయి, అంటే నా ఆత్మస్వరూపాన్ని మర్చిపోయి జీవితాన్ని భారం చేసుకుంటున్నాను. నా స్వరూపనిష్టలో ఉంటే జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను, జీవితం ఒక వినోదం అవుతుంది. అంటే ఈ 5వ క్యాప్సూల్ మాటిమాటికి స్వామీజీ 5th క్యాప్సూల్ అంటూ ఉంటారు. 5వ క్యాప్సూల్ ఏంటంటే మనకి 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటేంటి? ఈ శరీరమే నేను, మనస్సే నేను, బుద్ధే నేను అని ఈ లోవర్ లెవెల్లోకి ఉండడం. అది మామూలుగా మనం అంతా చేసే పనే, అజ్ఞానిగా మనం చేస్తున్నటువంటి వ్యవహారం. అంటే లోవర్ లెవెల్లో ఉండేటటువంటి సెల్ఫ్. ఇక్కడ స్వరూపనిష్టలో అంటే ఆత్మ, నేను ఆత్మని అని ఆ ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగగలగాలి. ఎదగగలిగినప్పుడు మనకి జీవితం అంతా ఒక వినోదంగా, జగదేక నందనవనంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాగము ఉండదు, ద్వేషము ఉండదు, కామము ఉండదు, క్రోధము ఉండదు, లోభము, మదము, మాత్సర్యము ఇవన్నీ కూడా చాలా తగ్గిపోయి ఆల్మోస్ట్ 0 లెవెల్కి వెళ్ళి మనకి ఆనందాన్ని అందిస్తూ ఉంటాయి.
సుషుప్తిలో నేను శుద్ధ చైతన్యాన్ని. మనకి నేను శరీరాన్ని కాదు, నేను మనస్సుని కాదని ఎట్లా చెప్తారండి మీరు అంటే, మీకు రోజు అనుభవంలోకి వస్తుంది ఇది. మీరు మాటి మాటికి శరీరాన్ని కాదు, ఇంద్రియాలు కాదని అంటూ ఉంటారు కదా, ఏమిటి? వాట్ ఈస్ ద గ్యారంటీ అంటే, మీకు అనుభవంలోకి వస్తుంది, మీకు రోజు తెలుస్తోంది. అది ఎట్లా తెలుస్తుంది? నేను శరీరం అనే దుస్తులు ధరించి ఇక్కడ వ్యవహారం అంతా చేస్తున్నాను, ఇంద్రియాలనే దుస్తులు వేసుకుని ఇక్కడ వ్యవహారం అంతా చేస్తున్నాను, లేదా మనస్సునే దుస్తులు వేసుకుంటున్నాను. అదే అక్కడ అంటే ఆ సుషుప్తి అవస్థలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఈ శరీరాలు లేవు. అంటే ఏ శరీరాలు లేవు? కారణ శరీరం ఉంటుంది అక్కడ, స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు. శరీరాలు అనేటటువంటి దుస్తులు లేవు. స్థూల సూక్ష్మ శరీరాలు లేవు. ఇంద్రియాలు అవి పనిచేయటం లేదు, ఇంద్రియాలు లేవు. మనస్సు లేదు. అంటే ఈ దుస్తులు మీరు కాదు. ఇంతవరకు ఏమనుకుంటున్నాను, బయట ఉన్నప్పుడు జాగ్రత్తావస్థలో సుషుప్తి, జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలో నేనే శరీరాన్ని. అంటే ఈ స్వప్నావస్థలో స్వప్న శరీరము, స్వప్న వ్యక్తి, ఆ వ్యక్తిని నేను అనుకుంటున్నా. ఒక స్వప్న శరీరాన్ని ధరించి అక్కడ వ్యవహారం అంతా, అక్కడ బాధలు, అక్కడ సుఖాలు అని నేను అనుభవిస్తూ ఉంటా. కాబట్టి ఇది నా యొక్క నిజ జీవితము కాదు. ఎలాగైతే ఒక హీరో ఒక బీదవాడిగా యాక్ట్ చేశాడు అనుకోండి, ఆ యాక్ట్ చేస్తున్నంతసేపు అది బీదవాడు అన్నట్టే ఉంటాడు. కానీ యాక్షన్ అయిపోయిన తర్వాత ఆ దుస్తులు తీసేసి ఆ మేకప్ చెరిపేసుకుని తన కారులో తను వెళ్ళిపోతాడు. అదే మాదిరిగా ఇక్కడ ఈ వ్యవహారం ఏదైతే ఉందో, ఆ వ్యవహారం కేవలం పాత్రలు మాత్రమే. సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు ఈ పాత్రలన్నీ సమసిపోతాయి. నేను తండ్రిని, నేను కొడుకుని, నేను సోదరుణ్ణి, నేను భర్తని, నేను గురువుని, నేను శిష్యుణ్ణి, ఇవన్నీ ఈ పాత్రలన్నీ వదిలేసి అక్కడ ఆత్మ యొక్క అసలు ప్రతిబింబం మనకు దొరుకుతుంది. ఆత్మ దొరకదు మళ్ళీ అక్కడ కూడా. అక్కడ ఆత్మానుభవం అవుతుంది సుషుప్తిలో అనేటటువంటి ఒక తప్పుడు ఆలోచన ఉంది మళ్ళీ. అది కరెక్ట్ కాదు, అది ఒరిజినల్ కాన్షియస్నెస్ కాదు. అక్కడ సుషుప్తిలో మనకి జరిగేటటువంటి ఆనందము ఒరిజినల్ కాన్షియస్నెస్ మనకి అనుభవంలోకి రావటం లేదు. ఒరిజినల్ కాన్షియస్నెస్ అనుభవంలోకి రాదు, ఎందుకంటే అది నువ్వే. ఒరిజినల్ కాన్షియస్నెస్ నువ్వే, కాబట్టి అది మనకి అనుభవంలోకి రాదు. అక్కడ కూడా మనస్సు పూర్తిగా పడుకోదు, కొంచెం దాంట్లో నిద్రాణంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో ప్రతిబింబించేటటువంటి శక్తి ఉంటుంది. నిద్రాణంగా ఉన్నప్పుడు దాంట్లో ఉండేటటువంటి విషయం ఏమిటంటే, ఆ మనస్సులో ఈ రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభము, మదము, మాత్సర్యం ఇవన్నీ మొత్తం సమసిపోయాయి. ఇవన్నీ మెల్లోడౌన్ అయిపోయాయి. నేను ఫలానా ఆఫీసర్ని, నేను ఫలానా వ్యక్తిని అని ఇది విధమైనటువంటి అహంకార మమకారాలన్నీ సమసిపోయాయి. అంటే అద్దం క్లీన్గా ఉంది. అద్దం క్లీన్గా ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్ యొక్క రిఫ్లెక్షను ఆ మనస్సులో ప్రతిబింబించినప్పుడు చాలా క్లియర్గా మనకి ఆ ప్రతిబింబం దొరుకుతుంది. కాబట్టి ఆ ప్రతిబింబం ఏదైతే ఉందో, ఆ ప్రతిబింబం నుంచి వచ్చేటటువంటి ఆ ఆనందము, అదే మనకి సుషుప్తిలో కలిగేటటువంటి అనుభవం. దాన్ని మనం బయటకు వచ్చిన తర్వాత చాలా హాయిగా నిద్ర పట్టింది నాకు అని చెప్తాం. ఈ హాయ్ అంటే మామూలుగా ఇక్కడ ఏంటి, ఇంతకుముందు బయట ప్రపంచంలో మనకి దుఃఖమిళితమై ఉంది. ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని అనుభవాలు దుఃఖ నివృత్తి అయిపోయింది. దుఃఖ నివృత్తే మనకి ఆనందం. ఆనందము అనేది మనం హాయిగా నవ్వుకుంటూ గంతులేసుకునేటటువంటి వ్యవహారం కాదు. ఆనందము, వేదాంతం చెప్పేటటువంటి ఆనందము మనకి ఎటువంటి దుఃఖము లేకుండా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సుఖంగా ఉండడమే ఆనందము. ఏమని చెప్తుంది? పూర్ణత్వమే ఆనందం అని చెప్తుంది. పూర్ణత్వం అంటే నాలో ఏది వెలితి లేదు, నాకు ఇది ఉంటేనే కానీ నాకు జరుగుబాటు కాదు, ఇది ఉండి తీరాలి అనేటటువంటి నియామకం లేదు.
దాన్ని పూర్ణత్వ సిద్ధి అంటారు. ఆ పూర్ణత్వ సిద్ధి ఆనందము. ఆనందం అంటే 24 గంటలు నవ్వుతూ ఉండడం కాదు. ఆనందం అంటే దుఃఖ నివృత్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి. అదే ఆనందము. అనంతమే ఆనందం అంటుంది. అనంతమే ఆనందం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో అనంతాన్ని ఆనందంతో ఈక్వేట్ చేస్తారు. అనంతాన్ని ఆనందంతో ఈక్వేట్ చేయడం అంటే ఏమిటి? ఇక్కడ నాకు ఏదో లోటు ఉన్నది అనేటటువంటి విషయం లేదు, ఇనాడిక్వసీ లేదు. ఈ అంతటా ఉన్నది నేనే కాబట్టి ఏ వస్తువు ఇక్కడ ఉన్న కోహినూర్ డైమండ్ చూసినా అది నేనే కాబట్టి అది నేను తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు అని ఎప్పుడైతే మీకు ఆ విధమైనటువంటి నిష్టలో ఉన్నారో అప్పుడు మీకు ఆనందమే ఆనందము. నందతి 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 ఏవా అంటే దుఃఖము లేదు వాడికి. అది దుఃఖం అంత ముందే ఉండేది, అది తెచ్చుకోవాలి అనేటటువంటి ఆ వెంపర్లాటలో లేని దుఃఖాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు అది లేదు. ఆనందము అంటే ఎటువంటి ఆటుపోట్లు లేకుండా, ఎటువంటి కలతలు లేకుండా సుఖంగా ఉండడము, శాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడము. ఇది ఆ ట్రాంక్విల్ స్టేట్ ఏదైతే ఉందో ఆ ట్రాంక్విల్ స్టేట్ని మనం ఆనందము అని చెప్తున్నాం అక్కడ. ఇది మనకి ఆ సుషుప్తిలో మనకి లభ్యం అవుతుంది. ఎటువంటి పరిస్థితిలో లభ్యం అవుతుంది? మనకి ఈ మనస్సు పూర్తిగా దానికి ఉండేటటువంటి కల్మషాలన్నీ కూడా అవి సర్ఫేస్లోకి రాకుండా అజ్ఞాతంగా ఉన్నాయి. అజ్ఞాతంగా ఉంది కాబట్టి అటువంటి మనస్సులో అది ఈ ప్రతిబింబిస్తోంది కాబట్టి అక్కడ మనకి ఆ ప్రతిబింబము మనకి చాలా ఆహ్లాదంగా ఉంది. అంటే ఒక క్లియర్ మిర్రర్లో మనకి మన యొక్క ప్రతిబింబము ఎంత క్లియర్గా ఉంటుందో ఆ మాదిరిగా అక్కడ సుషుప్తిలో ఈ ఆత్మ యొక్క రిఫ్లెక్షను ఆ మాదిరిగా ఉంటుంది. అదే జ్ఞానికి మనసు ఎప్పుడూ అదే విధంగా ఉంటుంది కాబట్టి, అంటే ఈ రాగద్వేషాలు ఈ సుషుప్తిలో ఎలాగైతే మనస్సులో రాగద్వేషాలు అహం మమ అనేటటువంటి కల్మషాలు లేకుండా ఆ మనస్సు క్లియర్గా ఉందో అటువంటి క్లియర్ మైండ్ తోటి జ్ఞాని వ్యవహారం చేస్తూ ఉంటాడు కాబట్టి అతనికి ఆత్మ యొక్క ఈ ప్రతిబింబము అంత ఆ సుషుప్తిలో ఉన్నంత క్లియర్గా ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి అతనికి ఎప్పుడూ ఈ ఆహ్లాదంగా ఆనందంగా ఉంటాడు. ఇది ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం. అంటే నేను శ్రోతను కాను అంటే శ్రోతకి వెనకాలుండేటటువంటి ఆ శక్తిని నేను. అట్లాగే నేను ద్రష్టను కాను. ద్రష్టను కాను అంటే నేను ఆ చూసేటటువంటి వ్యక్తి వెనకాలుండేటటువంటి ఆ చూపుడు శక్తినిచ్చేటటువంటి ఆత్మను నేను. మంతను కాను. మంతను కాదంటే ఏంటి? మంత అంటే ఆలోచించేవాడు. ఆలోచించేవాడిని కాదంటే ఆలోచనకి మనస్సుకి ఆలోచన కలిగేటటువంటి శక్తిని కలిగించినటువంటి ఆత్మను నేను. ఎప్పుడైతే ఈ విషయం మనకి బాగా తెలిసిందో, ఈ నిష్టలో మనం ఉన్నామో, అహంకార మమకారాలు రాగద్వేషాలు తగ్గి మోక్ష మార్గం చాలా సుగమం అవుతుంది. 5వ మంత్రం చూద్దామండి. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. నేను బ్రహ్మని అని చెప్తోంది వేదాంతం. ఎలాగా? అంతకుముందు త్రిపుటి ఉంది. త్రిపుటి అంటే జీవుడు, ఈశ్వరుడు, తర్వాత జగత్తు, ఈ 3 ఉన్నాయి. ఆ త్రిపుటి నుంచి ద్విపుటికి రావాలి. ద్విపుటి కంటే ఆత్మానాత్మ వివేకము, ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటటువంటి వివేకం చేయాలి. 3 కాస్త 2 అవుతాయి. ఆ 2 ఆత్మ, రెండోది అనాత్మ. ఆత్మ అంటే నేను, నా యొక్క స్వరూపము. నేను కాకుండా నాకు భిన్నముగా ఉన్నదంతా అనాత్మ. ఈ అనాత్మ ఏంటి? మిథ్యా. ఒక టైంలో వస్తుంది, ఒక టైంలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ మిథ్యా వస్తుని మనం తోసిపుచ్చి ఆత్మను నేను,
అని ఆత్మ ఒకటే సత్యము, సత్యము ఏకము నిత్యము. ఈ ఏకము అనేది కూడా మనం బాగా నిర్ధారణ చేసుకోవాలి. ఇంతకుముందు చెవి యొక్క చెవి, కంటి యొక్క కన్ను, ఇట్లాగా మనం చెప్పుకున్నాం. కాబట్టి చెవి వెనకాల ఒక ఆత్మ, కంటి వెనకాల ఒక ఆత్మ, మనస్సు వెనకాల ఒక ఆత్మ, ఇట్లా ఇన్ని ఆత్మలు ఉండవు. ఒకే ఆత్మ ఉంటుంది. ఒకే ఆత్మ అంటే మళ్ళీ ఒక శరీరానికి ఒక ఆత్మ అని మళ్ళీ ఇంకొక ఆశంక. ఇలాగా ఈ ఒక శరీరానికి ఒక ఆత్మ ఉంటుందని సాంఖ్యులు, తర్వాత ఈ వైశేషికులు వీళ్ళంతా ఆ విధంగా ఆలోచిస్తారు. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క ఆత్మ లేదు. మొత్తం ఇక్కడ ఉన్నదే ఆత్మ, ఆత్మ వినా మరొకటి లేదు అనేది వేదాంత ప్రబోధము. ఇది వేదాంత డిండిమా అంటుంది. వేదాంతం అది ఒక దుందుబి వాయించినట్టుగా ఆ విషయాన్ని పదే పదే చెప్తోంది. ఇక్కడ ఉన్నదే ఆత్మ, ఆత్మ వినా మరొకటి లేదు అనే విషయాన్ని బాగా తేటతెల్లం చేస్తుంది. మామూలుగా మనం త్రిపుటిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? భగవంతుడు భక్తుడు అని వేరువేరుగా చూస్తాం. భక్తుడు వేరు, భగవంతుడు వేరు. కాబట్టి ఆ భక్తుడు భగవంతుడికి దాసుడు, భగవంతుడు ప్రభువు. దాసోహం అంటే భగవంతుడు ఒక ప్రమేయ వస్తువు. భగవంతుడు దాంట్లో మనకి ఒక విగ్రహ రూపంలో కానీ ఒక ఆకారంలో కానీ భగవంతుడు ఉంటాడు. ఈ దాసోహము అనే దాంట్లో 2 దోషాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే భగవంతుడు ఒక ప్రమేయ వస్తువు అయిపోతున్నాడు. మనం ఇందాక ఆ లలితా సహస్రనామంలో చెప్పుకున్నది అప్రమేయ, విష్ణు సహస్రనామంలో కూడా ఉంది ఇది. అప్రమేయ, ప్రమేయానికి ఆయన లొంగడు, ఆయన ప్రమేయుడు కాదు, ఆయన ఎప్పటికీ ప్రమాత, ఎవరిది సబ్జెక్ట్, ఆ చూసేవాడే ఆయన. కాబట్టి ప్రమేయము కాదు, అప్రమేయ. భగవంతుడు ప్రమేయం అని చెప్పేస్తున్నాం. మనం ఒక విగ్రహం కానీ ఒక ఆకారాన్ని కానీ ఎప్పుడైతే ఇచ్చామో భగవంతుడిని ఒక ప్రమేయ వస్తువుగా మనం చేస్తున్నాం. రెండో దోషం ఏంటంటే నేను పరిచ్ఛిన్నుడను. నేను పరిచ్ఛిన్నుడను అంటే నేను లిమిటెడ్. నేను భగవంతుడు ఒకటే కదా. నేను మామూలుగా ఈ శరీర దృష్ట్యా చూస్తే పరిచ్ఛిన్నుడిని, కానీ నేను శరీర దృష్ట్యా ఉండేటటువంటి వ్యవహారం మిథ్యా వ్యవహారం. అది సరైనటువంటి అవగాహన కాదు. నా యొక్క నిజస్వరూపం ఏమిటి? ఆత్మ. ఆత్మ అంటే ఆ పరమాత్మే. నేను పరిచ్ఛిన్నుడను కాను. కానీ దాసోహం అనే దాంట్లో నేను పరిచ్ఛిన్నుడను అనేటటువంటి వ్యవహారం నడుస్తుంది. మనం ఈ భగవంతుడిని సాకారంగా సగుణంగా కొలవడం అనేది తప్పు కాదు. వేదపూర్వం అంతా దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎంకరేజ్ చేసి ఏమని చెప్తుందంటే అది ప్రాథమిక దశలో అది కావాలి అంటుంది. ఎందుకంటే ఒక విధమైనటువంటి మనకి ఇక్కడ లౌకికమైనటువంటి అనేక బాధలు ఇవన్నీ వీటి నుంచి బయటపడాలంటే మనకు ఒక ఆధారం కావాలి. కాబట్టి ఆ భగవంతుని ఒక రూపంలో ఒక సగుణంగా మనం కొలవడం అనేది ఒక సులువైన మార్గం. కాబట్టి అది వేదమే ఎంకరేజ్ చేస్తుంది. ఎంకరేజ్ చేసి అక్కడితో ఆగిపోవద్దు అంటుంది. అక్కడితో ఆగిపోతే ఏమవుతుంది? అక్కడితో ఆగిపోతే మనకి ఆ వెళ్ళేటటువంటి ప్రయాణము పూర్తిగా ఉండదు, అది అసంపూర్ణం అయిపోతుంది. కాబట్టి అద్వైత భక్తిలోకి మనం ప్రవేశించాలి. ఈ ద్వైత భక్తి అంటే సాకార భక్తి, విష్ణువు కానీ కృష్ణుడు కానీ లేదా శివుడు కానీ అమ్మవారు కానీ వీళ్ళందరూ సాకారంగా ఉన్నారు అని మనం చేసేటటువంటి పూజలు ఇవన్నీ కూడా ఒక మేడమెట్లు లాంటివిట. మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే మేడమెట్లు అవసరం. ఫస్ట్ ఫ్లోరు ఎక్కిన తర్వాత ఇంకా అవసరం ఉందండి మేడమెట్లు కూల్చేయండి అని అంటామా? అనం. కాబట్టి ఈ విధంగా మనకి ఆ మేడమెట్లు ఆ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి ఎలాగ అవసరమో ఇవి స్టెప్పింగ్ స్టోన్. ఈ ద్వైత మార్గం అనేది స్టెప్పింగ్ స్టోన్. కాబట్టి ఇందులో మీకు ఈ ద్వైత మార్గంలో మీరు ఉపాసన చేసేటటువంటి విషయం ఏదైతే ఉందో అది అసలు సిసలైనటువంటి భగవంతుడు కాదు.
నేదం యదిదం ఉపాసతే నయిదం యత్యిదం ఉపాసతే. మీరు ఇక్కడ ఏ ఉపాసన ద్వైతపరంగా చేసినా కూడా, ఏ పూజలు కానీ, ఏ జపాలు కానీ, ఏది చేసినా కూడా అది ఆ ఆత్యంతికమైనటువంటి బ్రహ్మ విషయము కాదు. ఎందుకు? సాకారంగా సగుణంగా మనం చేస్తున్నటువంటి ఆ ఈశ్వరుడు వ్యవహార సత్యంలోనే ఉన్నాడు కానీ పారమార్థిక సత్యంలో లేడు. పారమార్థిక సత్యంలోకి వెళ్తే ఆ పారమార్థిక సత్యంలో ఆయన నిర్వికారుడు, నిరాకారుడు, ఎటువంటి గుణాలు లేనటువంటి నిర్గుణుడు. ఏం చెప్పుకుంటున్నాడు పరమాత్ముడు? అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అన్ని భూతరాశుల్లోనూ నేను ఆత్మగా ఉన్నాను అని ఆ పరమాత్మే చెప్పుకున్నాడు. ఆయన యొక్క నిజస్థితిని చెప్పుకున్నాడు. నేను ఈ మనుష్య శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్నాను అనుకుంటున్నారు ఈ మూఢులు అంటాడు భగవద్గీతలో. వాపోతాడు. కాబట్టి ఈ ద్వైత భక్తి అనేది ఒక స్టేజ్. ఆ స్టేజ్ నుంచి ముందుకు వెళ్ళాలి. ఆగేబడవు. చెరైవేతి అంటుంది, ముందుకెళ్ళని. ద్వైత భక్తి లేనిదే అద్వైత భక్తి అసాధ్యం. డైరెక్ట్గా అద్వైత భక్తికి వస్తే అది పూర్తిగా సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి ద్వైత భక్తి లేకుండా అద్వైత భక్తి అనేది అసాధ్యము. అద్వైత భక్తికి రానిదే ద్వైత భక్తి అసంపూర్ణము, కంప్లీట్ కాదు. ద్వైతంలోనే ఉండిపోతే ద్వితీయాద్వై భయం భవతి అంటుంది శాస్త్రం. ద్వైతంలో ఉండిపోతే ఏమవుతుంది? ఆ ద్వైతంలో మనకి ఇంకొకడు ఉన్నాడు అనేసరికి మనకి ఆ భద్రతలో లోటు ఏర్పడిపోతుంది. కాబట్టి ద్వితీయాద్వై భయం భవతి, రెండోది ఉంటేనే మనకి భయం అనేది వచ్చేస్తుంది. ఉదరం అంతరం కురితే అతతస్య భయం భవతి అంటుంది తైత్రీయం. ఉత్తరం, ఆ భగవంతుడికి మీకు ఒక లవలేశమైనటువంటి వ్యత్యాసాన్ని మీరు చూస్తున్నా కూడా మీకు భయం తప్పదు అని వేదాంతం ఘోషిస్తోంది. ఇక్కడ న ఇదం యత్యిదం ఉపాసతే. మీరు చేస్తున్నటువంటి ధ్యానము ఏదైనా కూడా, ఆ ధ్యానం అంతా కూడా మీరు ఆ నిర్గుణమైనటువంటి బ్రహ్మని అందుకోవడానికి పనికిరాదు. మనకేం చేస్తారో ఆ నిర్వికల్పక సమాధిలోకి వెళ్ళిపోయి నాకేవో ఎక్స్పీరియన్స్లు అవుతున్నాయండి అని చెప్తారు. మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి, కలర్స్ కనిపిస్తున్నాయి, బెల్స్ వినిపిస్తున్నాయి, లేదా భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ విధమైనటువంటి వ్యవహారం మనం లోకంలో చూస్తూ ఉంటాం. జరిగిందని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఆ వ్యవహారం అంతా కూడా ఆ వ్యవహారం కాదు అని చెప్పాం మనం. కానీ అది ఆత్మ కాదు, అది అసలు సిసలైనటువంటి భగవంతుని వ్యవహారము కాదు. అది తక్కువ స్థాయి కిందే వస్తుంది అన్నట్టుగా మనకి ఇక్కడ మంత్రాలు చెప్తున్నాయి. నేదం యదిదం ఉపాసతే నయిదం యత్యిదం ఉపాసతే. మీరు ఇక్కడ ఉపాసన చేస్తున్నది ఏది కూడా ఆ పారమార్థికమైనటువంటి భగవంతుడు కాదు. మనం ఇక్కడ చేసేటటువంటి ఈ ద్వైతపరమైనటువంటి పూజలో 3 దోషాలు ఉన్నాయని చెప్తున్నారు. రూపం రూప వివర్జితాయ భవతే ధ్యానాయ యత్కల్పితం స్తుత్యా నిర్వచనీయతాఖిల గురో దూరీకృతాయన్మయ వ్యాపిత్వంచ నిరాకృతం భగవతో యత్తీర్థయాత్రాదిన క్షంతవ్యం జగదీశ తద్వికలత దోషత్రయం మత్కృతం. నీకు ఇగో ఈ రకమైనటువంటి పూజలు, ఈ తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తూ 3 రకాలైనటువంటి తప్పులు చేస్తున్నాను. రూపం రూప వివర్జితాయ, నువ్వు సర్వ వ్యాపకుడివి, అంతటా వ్యాపించిన వాడివి, నీకు రూపం లేదు. అటువంటి వాడిని నీకు ఒక రూపాన్నిచ్చి నేను నిన్ను కించపరుస్తున్నాను. రూపం రూప వివర్జితాయ భవతే ధ్యానాయ యత్కల్పితం. నా ధ్యానం చేసుకోవడానికి సౌలభ్యం కోసం నీకు ఒక రూపాన్ని ఏర్పాటు చేశాను, కల్పన చేశాను. కాబట్టి ఇది మొదటి దోషము. స్తుత్య అనిర్వచనీయత, అనిర్వచనీయమైనటువంటి నిన్ను అసలు ఇది అని చెప్పడానికి వీల్లేదు. నీ యొక్క స్వరూపము
అటువంటి నిన్ను అఖిల గురో దూరీకృతాయన్మయ, నీ స్వరూపాన్ని తెలుసుకోలేక అనేక సహస్రనామాలతోటి అనేక రకాలైనటువంటి స్తోత్రాలతోటి నేను స్తుతిస్తున్నాను. ఇది నేను చేస్తున్నటువంటి రెండవ దోషము. వ్యాపిత్వంచ నిరాకృతం భవతో యత్తీర్థయాత్రాదిన, తీర్థయాత్రలన్నీ చేసి నువ్వు ఇక్కడున్నావు అక్కడున్నావు అనుకుంటూ నీ యొక్క సర్వ వ్యాపకత్వాన్ని నేను కించపరుస్తున్నాను. అంతటా ఉన్నావు, అది నేను తెలుసుకోక నువ్వు పలానా చోటున్నావు అని అక్కడికి వెళ్ళి అక్కడ నేను దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ విధంగా 3 దోషాలు చేస్తున్నాను. మొదటి దోషం అంటే నీకు రూపాన్ని కల్పించాను. రెండవ దోషం నిన్ను అది వాక్కుతో తెలుసుకోలేదని చెప్పాం కదా. వాక్కుతో తెలుసుకోలేము, కంటితో చూడలేము. కంటితో చూడడానికి ప్రయత్నిస్తున్నాను, వాక్కుతో నేను స్తుతిస్తున్నాను. రకరకాల స్తోత్రాలు శ్లోకాలు అని ఏర్పరచుకుని, సహస్రనామాలు ఏర్పరచుకుని వాటితో నేను స్తుతిస్తున్నాను. ఇంకా మళ్ళీ నీకు ఒక ప్రదేశం ఏర్పరిచి పలానా ప్రదేశంలో ఉన్నావు నువ్వు అని తీర్థయాత్రలు చేస్తున్నాను. ఈ విధంగా 3 రకాలైనటువంటి దోషాలతోటి నేను కొలుస్తున్నాను. క్షంతవ్యం జగదీశ తద్వికలత దోషత్రయం మత్కృతం, నేను చేసినటువంటి దోషానికి నన్ను క్షమించు అని ఒక అద్వైత భక్తుడు ప్రార్థిస్తున్నాడు. అంటే దీని ఉద్దేశం మీరు పూజలు అవి మానేయమని కాదు, తీర్థయాత్రలు మానమని కాదు. దీని ఉద్దేశం ఏంటంటే మీరు నిజం తెలుసుకోవాలి. నిజం తెలుసుకుని ఇది ఎంతవరకు మనం ఈ చేసేటటువంటి విషయం మన యొక్క ఈ అంతఃకరణ శుద్ధి వరకు పనికొస్తుంది. పూజలు, జపాలు, ఇక్కడ ఉండేటటువంటి స్తోత్రాలు, పారాయణాలు ఇవన్నీ కూడా ఈ అంతఃకరణ శుద్ధికి తోడ్పడుతుంది. మోక్షానికి కేవలం మీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే మీకు మార్గము. దానికి అన్యమైన మార్గం మరొకటి లేదు. కాబట్టి ఆ మార్గాన్ని మనం ఎంచుకుని ఆ మార్గం ద్వారా మనం వెళ్ళాలి అని చెప్తూ నేదం ఎదిదం ఉపాసతే, ఇక్కడ మనకి కనిపించేటటువంటి ఏ అనుభవం అయినా ధ్యానంలో కానీ మనకి నిజ జీవితంలో కానీ రకరకాల విభూతులు జరుగుతూ ఉంటాయి. ఆ విభూతులన్నీ కూడా అవి కాదని చెప్పం, కానీ అది ఆత్మ కాదు. దానివల్ల మీకు ఆత్మ సాక్షాత్కారమైనట్టు కాదు. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు భగవంతుడు రోజు మాట్లాడుతూ ఉంటాడండి, రోజు మాట్లాడి నాకు ఆయన మెసేజ్లు ఇస్తూ ఉంటాడు, ఇలా చేయి అలా చేయి అని చెప్తూ ఉంటాడు. ఇది అనుభవంలోకి వచ్చింది అంటే అది ఆత్మ కాదు. ఎందుకంటే అనుభవించేది యు ఆర్ ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. కాబట్టి నాకు ఈ భగవంతుడు కనిపించి చెప్పాడు అని మీరు కానీ అనుకున్నట్టయితే ఆ అనుభవము అది తక్కువ స్థాయి కిందే వస్తుంది, కానీ ఆ ఆత్మ అనుభవం అయితే కాదు. అనుభవాన్ని మనం కాదంటలేదు, అనుభవం జరగచ్చు. ఎందుకంటే ఇదంతా మాయా ప్రపంచం. మాయా ప్రపంచం కాబట్టి మాయలో ఏదైనా జరుగుతుంది. దాన్ని మీరు అల్టిమేట్ సత్యంగా మీరు ఎంచుకున్నట్టయితే మీ యొక్క గమనం అక్కడితో ఆగిపోయింది. కాబట్టి నేదం ఎదిదం ఉపాసతే నయిదం యత్ ఇదం ఉపాసతే, నువ్వు ఇక్కడ ఉపాసన చేస్తున్నది ఏది కూడా అది ఆ ఆత్మ అనుభవము కాదు అని సుస్పష్టంగా మనకి చాలా కఠినంగా ఈ ఉపనిషత్తు చెప్తోంది. చెప్పి దీనికి ముందేం చెప్పింది, యద్వాచానభ్యుదితం అంటే ఇది మాటలతోటి మనకి చెప్పేటటువంటి విషయము కాదు. యద్వాచ నా అభ్యుదితం అంటే వాక్కుతోటి మనం దీన్ని వర్ణించేటటువంటి విషయం కాదు. ఏన వాగ్ అభ్యుద్యతే, దీనివల్లే ఈ వాక్కు తన యొక్క వాక్కుని ప్రకటించగలుగుతుంది. కాబట్టి ఆ దేనివల్ల అది ప్రకటించగలుగుతుందో అది మళ్ళీ ఆ ఆత్మని చెప్పలేదు.
ఇది ఎలాగా మనం వెనక్కి మన కళ్ళు బయటకు చూస్తే తప్పితే కళ్ళు చూసుకోలేవు. అద్దంలో చూస్తే అద్దంలో రిఫ్లెక్షన్ కానీ ఒరిజినల్ కళ్ళు కావు. కాబట్టి దాని యొక్క అనుభవాన్ని అది తెలుసుకోలేదు. అంటే ఆత్మని మనం ఒక ప్రమేయ వస్తువులా మాత్రం చూడలేము అని ఈ విధంగా ఇక్కడ మంత్రాలు ఈ 6, 7, 8, 9 మంత్రాలన్నీ కూడా ఇదే మాదిరిగా మనకి ముందుకు పోతాయి. అవి వచ్చే క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.